26వ తేదీన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంబర్పేట్ నియోజకవర్గం ప్రజల తరపున స్వాగతం పలకడానికి వేలాది సంఖ్యలో ఆలపడుచులు హాజరు కావాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు కోరారు. ఆదివారం నల్లకుంట డివిజన్ మాజీ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి కరపత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హనుమంతరావు పాల్గొని మహిళలకు కరపత్రాన్ని అందజేశారు. మహిళలు బతుకమ్మ కుంటకు వచ్చి బతుకమ్మ ఆడాలని ఆడి చూపించిన హనుమంతరావు మహిళలతో బతుకమ్మ పాడుతూ ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబర్పేట్ నియోజకవర్గ ప్రజల కళ నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు 35 సంవత్సరాల పోరాట ఫలితంగా అంబర్పేట్ బతుకమ్మ కుంటను బతికించుకున్నామని వారు తెలిపారు. 26వ తేదీన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడానికి ఆడపడుచులంతా కదిలి రావాలని ఆమె కోరారు.
అందరికీ బతుకమ్మ పండుగ మరియు రాబో దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మా అంబర్పేట్ నియోజకవర్గంలో బతుకమ్మ కుంటను గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో మా పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు 35 ఏళ్ల కలను మరి సాకారం చేసుకున్న సందర్భంగా ఈరోజు బతుకమ్మ పండుగ సందర్భంగా మా నల్లకుంట డివిజన్లో ఇంటింటికి వెళ్ళి మరి 26వ తారీఖున అంబర్పేట్ నియోజకవర్గంలో బతుకమ్మ కుంటలో గత ఎన్నో సంవత్సరాలుగా కబ్జా కోరల్లో చిక్కుకున్న బతుకమ్మ కుంటను ఈరోజు మళ్ళా కుంటగా బతుకమ్మల పండుగను సెలబ్రేట్ చేసుకుని బతుకమ్మలను ఆ నీళ్లలో మరి నిమజ్జనం చేసుకునే విధంగా మళ్ళా బతుకమ్మ కుంటను గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి వి హనుమంతరావు గారు మరి దాన్ని మళ్ళా పునర్నిర్మించడం జరిగింది. ఆ సందర్భంగా ఈ నెల సెప్టెంబర్ 26వ తారీఖున శుక్రవారం సాయంత్రం 5 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బతుకమ్మ కుంటను ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. వచ్చే ఈ పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మను ఆ బతుకమ్మ కుంటలో నిమజ్జనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ 26వ తారీఖున మరి పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని, అక్కడ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్లో ప్రతి ఒక్క మహిళ కూడా పాల్గొనాలని కోరుతూ, మరి ఇంత మంచిగా బతుకమ్మను, ఎందుకంటే మా మహిళలందరికీ బతుకమ్మ అంటే ఒక ఎమోషన్, బతుకమ్మ అంటే ఒక సెంటిమెంటు, బతుకమ్మ అంటే గౌరీ మాతగా ఎంతో పూల పండగ, అంటే పూలను ఎక్కడా లేని విధంగా పూలతో పూజించే ఒక మహాద్భుతమైన గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. అంత గొప్పగా పూజించుకున్న గౌరమ్మను మరి మురికి నీళ్ళలో వెయ్యలేక భారంగా బకెట్లలో కూడా నిమజ్జనం చేసుకున్న ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు అదే విధంగా గడిచిపోవడం జరిగింది. మరి ఆ బాధ నుంచి చూసిన మహిళల బాధను తెలుసుకొని వి హనుమంతరావు గారు మళ్ళా ఈ బతుకమ్మ కుంటను పునర్నిర్మాణం జరిగే విధంగా వారు కృషి చేయడం జరిగింది. మరి వారికి మా మహిళలందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి వచ్చే 26వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ఇక్కడికి విచ్చేస్తున్న సందర్భంగా మేము ఈ బతుకమ్మ పండుగను మేము ఘనంగా నిర్వహించుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. అందరూ కూడా అందులో పెద్ద ఎత్తున పాల్గొనాలని మరొక్కసారి అందరినీ కూడా పేరు పేరున కోరుతూ, మరి ఇంత మంచి అవకాశాన్ని మరి మళ్ళీ అంబర్పేట్లో, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఈ కబ్జా కోరల్లో ఇలా ఉండిపోయి ఒక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే, ఎన్నో గవర్నమెంట్లు వచ్చినా కూడా ఎవ్వరు చేయని ఒక గొప్ప కార్యాన్ని ఈరోజు హనుమంతరావు గారు సంకల్పంతో మరి బతుకమ్మ కుండను పూర్తి చేయడం జరిగింది. రాబో రోజుల్లో కూడా ఇదే విధంగా తెలంగాణలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని, మరి ఇప్పటికే జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన మా సోదరులందరూ మాకు ఇంత సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.